హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈరోజు మనం స్టోరీలో ఎపిసోడ్ 6 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు గనక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ తింటున్న ఫుడ్ హీరో మీద పడుతుంది కదా, దానికి హీరో కోప్పడగా హీరోయిన్ చాలా భయపడుతుంది. బట్ హీరో ఏమీ అనడు. ఇక హీరో రోజు ఫుడ్ ప్రిపేర్ చేయడం, హీరోయిన్ కంట్రోల్ చేసుకోలేక ట్రెజర్ ఇచ్చి ఫుడ్ తినడం, అలా మొత్తం ట్రెజర్ ఖాళీ అయిపోతుంది. హీరోయిన్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుండగా అప్పుడే అక్కడికి హీరో వచ్చి, నువ్వు చదువుకొని ఇమ్మోర్టల్ అవ్వడానికి అకాడమీకి వెళ్తే నీకు ఫుడ్ ఫ్రీగా పెడతాను అని అంటాడు. హీరోయిన్ నేను వెళ్ళను అని అనగా హీరో అయితే నీకు ఫుడ్ ఫ్రీగా దొరకదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ తిడుతుండగా పాపం ఆ ఇరిడిషన్ ఐ వల్ల తనకి పెయిన్ వస్తుంది. హీరోయిన్ మెమోరీస్ ని చూసుకుంటూ హీరోయిన్ ని ఎలా అయినా మార్చాలి అని అనుకుంటాడు. ఇక వైల్డ్ వాకర్స్ రాజ్యంలో సెకండ్ హీరో వైల్డ్ వాకర్స్ సెకండ్ ప్రిన్స్ సర్వెంట్ ని చంపేస్తాడు కదా. కింగ్ అంటే సెకండ్ హీరో ఫాదర్ సెకండ్ హీరోని చంపేయమంటాడు. సెకండ్ ప్రిన్స్ సెకండ్ హీరోని చంపుతూ ఉండగా అక్కడికి వచ్చిన ఫస్ట్ ప్రిన్స్ నన్ను చంపడానికి సెకండ్ ప్రిన్స్ కొంతమంది మనుషులు పెట్టాడని కింగ్ చెప్తాడు. కింగ్ చాలా కోపడి సెకండ్ ప్రిన్స్ ని కొట్టేసి ప్రిజన్ లోకి పెట్టేయమని చెప్తాడు. అలాగే సెకండ్ హీరోని ఫస్ట్ ప్రిన్స్ దగ్గర యుద్ధానికి ట్రైనింగ్ తీసుకోమంటాడు. బయటికి వచ్చిన సెకండ్ హీరో దగ్గరికి తన సర్వెంట్ వచ్చి మీ ప్లాన్ బాగా పనిచేసింది అనుకుంటా. అప్పుడే మనకి తెలిసిన విషయం ఏంటంటే సెకండ్ ప్రిన్స్ తప్పేమీ ఉండదు, అది అంతా సెకండ్ హీరో ప్లాన్ అని. అక్కడికి వచ్చిన లేడీ సర్వెంట్ మీ మదర్ మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు అని చెప్తుంది. హెవెన్ లో హీరోయిన్ అకాడమీకి వెళ్ళడం కోసం అన్ని రెడీ చేసి సర్వెంట్ తో పంపిస్తాడు. అక్కడికి ఒక ఫేరీ వస్తుంది. తనకి హీరో అంటే ఇష్టం. తను హీరోకి కొన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తుంది. అలాగే నాకు మీరు కొన్ని స్పెల్స్ నేర్పించొచ్చు కదా అని అడుగుతుంది. దానికి హీరో సరే నేను నిన్ను స్టూడెంట్ ని చేసుకుంటాను అని అంటాడు. ఆ ఫేరీ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుండగా అప్పుడే ఆ ఫేరీ సర్వెంట్ హెవెన్ రూల్స్ ప్రకారం టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ లో ఉండకూడదు, అందుకే హీరో మిమ్మల్ని స్టూడెంట్ అన్నాడని అనగా ఆ ఫేరీ చాలా ఫీల్ అవుతుంది. హీరోయిన్ హీరోకి నో చెప్పినా సరే అకాడమీకి వెళ్ళడానికి చాలా హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుంది. అది చూసిన బర్డ్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులకి నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది అని అంటుంది. హీరోయిన్ బాధగా గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ చిన్నప్పుడు అందరూ చదువుకుంటూ ఉంటారు, బట్ కానీ హీరోయిన్ మాత్రం బయట నుంచి వాళ్ళని చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అకాడమీకి పరిగెత్తుతూ చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. అది చూసిన హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా మంది అకాడమీకి వెళ్తూ ఉంటారు. అక్కడే ఉన్న ఫేరీని ఒక ప్లాంట్ సర్వెంట్ అనుకోకుండా గుద్దేస్తుంది. సారీ చెప్పినా సరే ఆ ఫేరీ అందరి ముందు ఆ ప్లాంట్ సర్వెంట్ ని తిడుతుంది, అలాగే అవమానిస్తుంది. అది చూసిన హీరోయిన్ కి తన చిన్నప్పుడు సీక్రెట్ గా క్లాస్ వింటుండగా అక్కడికి సర్వెంట్ వచ్చి హీరోయిన్ ని అవమానిస్తుంది. అది గుర్తుకు వచ్చి హీరోయిన్ వెళ్లి గొడవ పడి మరి ప్లాన్ సర్వెంట్ ని సేవ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి అకాడమీ గురువు రాగానే ఆ ఫేరీ హీరోయిన్ దే తప్పు అని యాడ్ చేస్తుంది. హీరోయిన్ ఆ ఫేరీదే తప్పు అంటుండగా ఆ గురువు తను తప్పు చేస్తే నాకు వచ్చి చెప్పాలి ముందు, నీదే తప్పు అని అంటాడు. దానికి హీరోయిన్ చాలా కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ గురువు హీరోయిన్ ని స్కూల్ నుంచి తీసేస్తాడు. ఈ విషయం తెలిసిన హీరో కోపంగా హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ ప్లాంట్ సర్వెంట్ వచ్చి జరిగింది చెప్పి హీరోయిన్ కి పనిష్మెంట్ ఇవ్వకండి, తన బదులు నాకు ఇవ్వండి అని అంటుంది. ఇదంతా ఒక సైడ్ నుంచి హీరో బ్రదర్ చూస్తూ ఉంటాడు. హీరోయిన్ దగ్గరికి వచ్చి ఒక పేపర్ ఇచ్చి ఇది నేర్చుకో, 3 days లో టెస్ట్ ఉంది అని అంటాడు. హీరోయిన్ నన్ను అకాడమీ నుంచి తీసేశారు అని అంటుంది. దానికి హీరో సర్వెంట్ ఈ టెస్ట్ పాస్ అయితే మళ్ళీ అలౌ చేస్తారు అని అంటాడు. అప్పుడే మనకి హీరో వెళ్ళి ఆ గురువుకి జరిగింది చెప్పి తనని కన్విన్స్ చేయడం చూపిస్తారు. హీరోయిన్ తో ఈ టెస్ట్ పాస్ అయితే ఇరిడిసెంట్ టైం కూడా తీసేస్తాను, అలాగే ఈ సిలబస్ నేనే నేర్పిస్తాను, నాతో రా అని అంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అకాడమీలో ఎవరూ లేరు అని ప్లాంట్ సర్వెంట్ సీక్రెట్ గా స్పెల్స్ నేర్చుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో బ్రదర్ నీకు ఏమైనా హెల్ప్ కావాలని అడుగుతాడు. నేను చిన్నప్పుడు ఒక ప్లాంట్ కి రోజు నీరు పోస్తూ ఉండేవాడిని, ఆ ప్లాంట్ నువ్వేనా అని అడుగుతాడు. నేను కాదు అంటుంది ప్లాంట్ సర్వెంట్. సరేలే నీకేమైనా స్పెల్స్ నేర్చుకోవాలి అంటే నన్ను అడుగు అని అంటాడు. కట్ చేస్తే బీచ్ లోకంలో గాడ్స్ బీచ్
బీస్ట్ ప్రిన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. బట్ బీస్ట్ ప్రిన్స్ వాళ్ళు తప్పించుకుంటూ కింద పడిపోతాడు. వైల్డ్ వాకర్ లోకంలో సెకండ్ హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ స్టిక్ తో నన్ను కొట్టు అని అంటాడు. దానికి వాళ్ళ అమ్మ ఈ స్టిక్ వద్దులే అని ముళ్ళు ఉన్న స్టిక్ తో కొడుతూ ఉండగా తప్పించుకుంటాడు సెకండ్ హీరో. అప్పుడే వాళ్ళ అమ్మకి కళ్ళు తిరుగుతూ ఉంటుంది. సెకండ్ హీరోతో వాళ్ళ అమ్మ, మనం అంతరించిపోయిన తెగ, మనలో మన ఇద్దరం మాత్రమే ఉన్నాం, నువ్వు అనుకున్నా సరే రాజు కాలేవు అని అంటుంది. కానీ సెకండ్ హీరో తన చిన్నతనంలో తన అమ్మకి వాళ్ళు చేసిన పనికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎలా అయినా సరే రాజు అవ్వాలి అని అనుకుంటాడు. సెకండ్ ప్రిన్స్ తో క్వీన్, సెకండ్ హీరో చాలా కన్నింగ్. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ప్రిన్స్ అండ్ సెకండ్ ప్రిన్స్ ఒకటైపోయారు. వాళ్ళని ఎలా అయినా సరే ఆపాలి అని క్వీన్ అండ్ సెకండ్ ప్రిన్స్ ఏదో ప్లాన్ వేస్తూ ఉంటారు. హెవెన్ లో హీరో హీరోయిన్ తో సిలబస్ మొత్తం 3 days లో నేర్చుకోమంటాడు. ఆ సిలబస్ చూసి హీరోయిన్ 3 days లో ఇదంతా నేర్చుకోవాలా అని షాక్ అవుతుంది. హీరో నాకు తెలుసు కష్టమని, బట్ తప్పదు అని అంటాడు. సరే అని హీరోయిన్ అక్కడే ఉన్న రైటింగ్ బ్రష్ మీద స్పెల్ చేస్తుంది. బట్ అది నార్మల్ గానే ఉంటుంది. హీరో అలా కాదు అని బ్రష్ ని ప్లాంట్ లా చేంజ్ చేస్తాడు. అక్కడ ఉన్న ఒక ప్లేట్ ని కూడా చేంజ్ చేస్తాడు. హీరోయిన్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో హీరోయిన్ ని ట్రై చేయమంటాడు. హీరోయిన్ కూడా ట్రై చేస్తుంది. బట్ గుడ్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ మిక్స్ అయ్యి ఒక బ్లాక్ కలర్ లిక్విడ్ వచ్చి హీరోయిన్ ఫేస్ మీదే పడిపోతుంది. హీరో దాన్ని క్లీన్ చేస్తాడు. అలాగే హీరోయిన్ నేర్చుకుంటూ రైటింగ్ బ్రష్ ని ఒక క్యాండీ బ్రష్ లా చేస్తుంది. తను టేస్ట్ చేసి హీరో లిప్స్ మీద పెడుతుంది. హీరో దాంతో నర్వస్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా హీరోయిన్ ఆ రైటింగ్ బ్రష్ ని నార్మల్ గా చేంజ్ చేద్దాం అనుకొని హీరో హెయిర్ ని పిచ్చిగా చేసేస్తుంది. హీరోకి కోపం వస్తుంది. దాని వల్ల బయట మెరుపులు కూడా వస్తూ ఉంటాయి. హీరోయిన్ చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బీస్ట్ ప్రిన్స్ ఎలాగోలా హెవెన్ కి వచ్చేస్తాడు. పైనుంచి కింద పడడంతో తన కాలికి దెబ్బ తగులుతుంది. హీరో సిస్టర్ రావడంతో బీస్ట్ ప్రిన్స్ వుల్ఫ్ లాగా చేంజ్ అవుతాడు. హీరో సిస్టర్ మాత్రం దాన్ని పప్పి అనుకొని తన లెగ్ కి దెబ్బ తగలడంతో ట్రీట్మెంట్ చేసి తన దగ్గరే ఉంచుకుంటుంది. హీరోయిన్ ఎలా అయినా టెస్ట్ పాస్ అవ్వాలి అని నైట్ అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ టెస్ట్ కి హీరో కూడా వస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. హీరోయిన్ తన కోసమే హీరో వచ్చాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ గురువు చనిపోయిన ప్లాంట్ ని బ్రతికించాలి అని అంటాడు. హీరోయిన్ షాక్ అయ్యి హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు రాంగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేర్పించావని అంటుంది. ఇందులో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు అందరు స్టూడెంట్స్ ఒక బ్యారియర్ ని దాటాల్సి ఉంటుంది. అది చీటింగ్ చేయకుండా ఉండడం కోసం. అలాగే ఎవరైతే అందంగా కనిపించడం కోసం స్పెల్స్ యూజ్ చేస్తారో ఆ బ్యారియర్ లోకి వెళ్ళగానే వాళ్ళ ఒరిజినల్ రూపంలోకి మారిపోతారు. అలాగే ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. బట్ వాళ్ళ ఒరిజినల్ రూపంలోకి వచ్చేస్తారు. ఫేరీ కూడా బ్యారియర్ ని దాటుతుంది. బట్ బాగానే ఉంటుంది. హీరోయిన్ కూడా వెళ్ళి బ్యారియర్ దాటుతుంది. అది చూసి అందరూ హీరోయిన్ చాలా అందంగా ఉందని షాక్ అవుతారు. హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంక ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. గురువు ఒక ఊదత్తు వెలిగించి అది అయ్యే లోపు ఎగ్జామ్ ఫినిష్ చేయమంటాడు. హీరో బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఎగ్జామ్ అటెండ్ చేస్తారు. పాపం హీరోయిన్ ఎంత ట్రై చేసినా ఆ ప్లాంట్ బ్రతకదు. టైం అయిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో ఎలా నేర్పించాడో అలాగే చేస్తుంది. హీరోయిన్ ప్లాంట్ బ్రతకడమే కాదు బర్డ్స్ కూడా వస్తాయి. అప్పుడే టైం అయిపోతుంది. ఫేరీ ఫెయిల్ అయిపోతుంది. హీరో బ్రదర్ అండ్ సిస్టర్ కి సెకండ్ గ్రేడ్ వస్తుంది. హీరోయిన్ కి కూడా సెకండ్ గ్రేడే వస్తుంది. ఫస్ట్ గ్రేడ్ ఎందుకు రాదంటే 2 స్పెల్స్ ని ఒకేసారి యూజ్ చేయడం వల్ల. అలాగే గురువుని ముసలోడా అని కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది. అందరూ హీరోయిన్ ని కంగ్రాచులేట్ చేస్తారు. బట్ హీరోయిన్ మాత్రం హీరో కోసం చూస్తుంది. హీరోయిన్ మాటలు విన్న హీరో అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ సాడ్ గా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే వైల్డ్ వాకర్ లోకంలో ఫస్ట్ ప్రిన్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉండగా అక్కడే ఉన్న ఇద్దరు గాడ్స్ సెకండ్ హీరోయిన్ మధ్యన ఏదో ఉంది, ఇద్దరు క్లోజ్ గా ఉన్నారని మాట్లాడుకుంటారు. అది విని చాలా కోపంగా ఫస్ట్ ప్రిన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా సెకండ్ హీరో దగ్గరికి సెకండ్ హీరోయిన్ మెడిసిన్స్ తీసుకొని వస్తుంది. అది చూసిన సెకండ్ హీరో తనకి హెల్త్ బాగాలేనట్టు యాక్ట్ చేస్తాడు. సెకండ్ హీరోయిన్ చెక్ చేస్తుంది. బట్ తనకి ఏమీ అర్థం కాకపోవడంతో బుక్స్ లో చెక్ చేస్తానని చెప్తుంది. తరువాత తను ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ ప్యాన్ కేక్ ని ఇస్తుంది. అది చూసిన సెకండ్ హీరో తన చిన్నప్పుడు తనకి వాళ్ళ అమ్మకి ఎప్పుడు వెజిటేబుల్ ప్యాన్ కేకే పెట్టేవారు, వాళ్ళ అమ్మకి అస్సలు రెస్పెక్ట్ ఇచ్చేవారని కాదు అని గుర్తుకు చేసుకొని బాధపడతాడు. సెకండ్ హీరోయిన్ అండ్ సెకండ్ హీరో మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఫస్ట్ ప్రిన్స్ కోపంగా వచ్చి సెకండ్ హీరోతో నువ్వు క్రౌన్ ప్రిన్స్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి అని సీరియస్ గా అడుగుతాడు. నేను మెడిసిన్ ఇవ్వడానికి వచ్చాను, సెకండ్ హీరో తప్పేమీ లేదు అంటుంది సెకండ్ హీరోయిన్. దానికి ఫస్ట్ ప్రిన్స్ మెడిసిన్ తీసుకోవడం మా రూల్స్ కి విరుద్ధం అని సెకండ్ హీరోని జైల్లో వేయమంటాడు. అది విన్న సెకండ్ హీరోయిన్ మీరు నేను ఛాలెంజ్ పెట్టుకుందాం, మీరు చాలా బలంగా ఉన్నారు కదా, మీరు గ్రేటా లేదా నా మెడికల్ ట్రీట్మెంటా అని అంటుంది. ఫస్ట్ ప్రిన్స్ ఒప్పుకుంటాడు. సెకండ్ హీరోయిన్ స్టార్ట్ చేసే ముందు నేను ఈ సిల్వర్ నీడిల్స్ ని మీ బాడీలో డిఫరెంట్ పార్ట్స్ లో పెట్టాలి అని అంటుంది. దానికి ఫస్ట్ ప్రిన్స్ ఒప్పుకుంటాడు. సెకండ్ హీరోయిన్ డిఫరెంట్ పార్ట్స్
లో ఆ సిల్వర్ నీడిల్స్ ని పెడుతుంది. ఫస్ట్ ప్రిన్స్ ఫుల్ పవర్ తో సెకండ్ హీరోయిన్ మీదకి చంపడానికి వెళ్తూ ఉంటాడు. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. మీరు గనుక ఈ స్టోరీని ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.